నీ అదృష్టం అది. అందరూ చేస్తే మళ్ళీ బ్లాక్ తీసలే దాదాపు 50 లక్షల వరకు పెట్టడం జరుగుతుంది. పెద్ద సమస్య మన సంవత్సరం రోడ్డు ఎన్ని తేడాలు కూడా ఒక్కసారి సార్ ప్లీజ్ చూడండి. కదా మీరు పార పట్టండి. సార్ గడ్డపార పట్టుకోండి సార్ ఒక్కసారి. ఇప్పుడు ఆగన్నా అన్నా రైట్ సార్. అవునా సార్, అవునా సార్. ఓకే సార్, ఓకే సార్. కొద్దిగా బ్యాక్ రండి ప్లీజ్ సార్. ఒక్క నిమిషం సార్. మనకి సంబంధించి ఇక్కడ మినీ ట్యాంక్ బండ్కు 9 కోట్ల చిల్లర తోటి ఇది శాంక్షన్ కూడా చేసుకున్నాం. ఆ పని కూడా మొదలైంది. మినీ ట్యాంక్ బండ్ కూడా ఎప్పుడు కూడా 5 కోట్ల 6 కోట్లకి ఎక్కువ రాలేదు. ఫస్ట్ టైం మనకు పోచంపల్లి ఇది. ఎందుకంటే పోచంపల్లి అంటే ఒక హెరిటేజ్ విలేజ్, ఒక చేనేతలకు రైతన్నలకు నెలవు ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, భూదాన ఉద్యమం మొదలైన ప్రాంతం. ఆచార్య వినోబా భావే వాళ్ళందరూ కూడా వచ్చేది ఇక్కడ భూదాన్. మరి రామచంద్రారెడ్డి గారి భూములు ఇవ్వడం సో దేశంలోనే ఇక్కడి నుంచి మొదలైంది. అంటే ఆ విధంగా ఒక క్రాఫ్ట్ విలేజ్, టెక్స్టైల్ చేనేత గ్రామము, రైతులు కూడా ఎక్కువ వడ్లు పండించేది ఈ జిల్లాలో ఇక్కడికి. అట్లాంటి ప్రాంతము మరి దీన్ని అభివృద్ధి మంచిగా, హైదరాబాద్ కూడా అతి దగ్గర. మరి అతి త్వరలో మనకు ఈడ భద్రాచలం రోడ్డు కూడా ఇటుకెళ్ళి పోతుంది. ఇది తారామతి నుంచి, బాచారం నుంచి గౌరెల్లి, ఇట్లా గౌరెల్లి మీదుగా అటు భద్రాచలం వరకు వెలుగొండ మీదకెళ్లి కొత్త హైవే కూడా శాంక్షన్ అయింది. దానికి టెండర్ ప్రాసెస్ కూడా అవుతుంది. తొందరగా అది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మరి ఇంద్రమ్మ పాలన, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడే ఇందిరమ్మ ఇళ్లకు కూడా కొబ్బరికాయలు, చాలా ఇళ్ళు కొబ్బరికాయలు కూడా కొట్టినాం. ఇల్లు మొదలు పెట్టుకుంటున్నాం. ఊర్లలో కోలాహలం ఉన్నది, పండుగ వాతావరణం ఉన్నది. ఇల్లు మొదలైన రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను, అంతకుముందు 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే, కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. అంటే ఎంత అన్యాయం చేశారో అంత అన్యాయం చేశారు. ఈరోజు కొత్త కుటుంబ సభ్యులు ఒక్క భువనగిరి నియోజకవర్గంలో 33,000 కొత్త కుటుంబ సభ్యులు యాడ్ అయినరు. వాళ్ళకు కూడా 6 కిలోలు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాలు. ఆ సన్నబియ్యం వాళ్ళకు కూడా వస్తాయి, కొత్త రేషన్ కార్డులు వస్తాయి. సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. సరే, ఈరోజు పోచంపల్లిలో ఈడ మరి 17 కోట్లతోటి మండల్ అండ్ టౌన్ ఇవన్నీ ఫౌండేషన్స్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకేనా? సరే. నమస్కారం. వచ్చిన మా కాంగ్రెస్ నాయకులు, మిత్రులు, పాత్రికేయ మిత్రులు,
పోచంపల్లి టౌన్ వాసులందరికీ కూడా అట్లే పోచంపల్లి మండలానికి కూడా అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం. ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు చేసుకుంటున్నాం. బహుశా ఒకేసారి ఇన్ని నిధులు ఇప్పుడు కూడా ఒక్కొక్క వార్డుకు ఇన్ని నిధులు అయితే ఎప్పుడు రాలే. ఇక్కడనే ఒక 10th వార్డునే చూస్తున్నాం. దాదాపు ఒక 60-70 లక్షల రూపాయల తోటి అభివృద్ది పనులను చేస్తున్నాం. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేస్తున్నాం. పోచంపల్లి టౌన్ కు మొత్తం చూస్తే 7,90 లక్షల రూపాయలతోటి మొదటిసారిగా ఇంత నిధులు తీసుకొచ్చి చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచే మనకు రావడం చాలా సంతోషం. అంతకుముందు వచ్చిన నిధులు వేరే వేరే మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చి ఉండొచ్చు, కానీ ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే సీఎం గారి పోర్ట్ఫోలియోనే వారే పోచంపల్లి మన మీద మనమందరం మరి మన ఆలోచన ప్రకారం నేను గాని మీరు గాని మీ ఆలోచన ప్రకారం అడగడం, ముఖ్యమంత్రి గారు ఒక్క పోచంపల్లి టౌన్ కు 7,90 లక్షలు, పోచంపల్లి మండలానికి 9.1 అంటే ఎంత అయింది మొత్తము దాదాపు 17 కోట్ల రూపాయలతోటి పోచంపల్లి టౌన్ అండ్ మండలానికి సంబంధించిన నిధులు ఇచ్చి అభివృద్ది కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ శాంక్షన్ కూడా దాదాపు 2 నెలలు అయింది వచ్చినాక వాళ్ళ ఎస్టిమేషన్ సరి చేసుకోవడం కానీ ఆ టెండరింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఆలస్యం అయితే వచ్చినాక మళ్ళీ ఏ వార్డులో ఎక్కడ, ఎందుకంటే దాదాపు ఇప్పుడు 3 మండలాలు 2 మున్సిపాలిటీలు, అటు భువనగిరి మున్సిపాలిటీ, ఇక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ, అట్లే భువనగిరి మండల్, బీబీనగర్ మండల్, పోచంపల్లి మండల్ ఇవన్నిటి కూడా ఉన్నాయి. కాబట్టి అవి ఈ ఐటమ్స్ వారిగా చేసుకుని మరి ఆ టెండరింగ్ ప్రాసెస్ అయ్యి పని ఇప్పుడు స్టార్ట్ అయింది. సో చాలా సంతోషం. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు అన్ని కూడా చేస్తాం. ఈ ప్రాంత మన పట్టణ సమస్యలు కానీ మండల సమస్యలు అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోదామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.